ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ఒక సంచలన వార్త క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ను జట్టు నుంచి తప్పించాలంటూ బీసీసీఐ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలు ఐపీఎల్ చరిత్రలోనే లేని విధంగా ఒక ప్లేయర్ను వేలం తర్వాత ఇలా తొలగించడం కారణం ఏంటి? దీని వెనుక ఉన్న రాజకీయ కారణాలేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ 2026 సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో ముస్తఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ ఏకంగా 9,20,00,000 కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాల దృష్ట్యా అతన్ని జట్టు నుంచి తక్షణమే రిలీజ్ చేయాలని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకి అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముస్తఫిజుర్ను విడుదల చేయాలని కేకేఆర్కు సూచించాం. అతడి స్థానంలో మరొక ఆటగాడిని ఎంచుకునేందుకు కేకేఆర్కు అవకాశం కల్పిస్తున్నాం అని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత. అక్కడ హిందువులపై మైనారిటీపై జరుగుతున్న దాడుల పట్ల భారత్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఎలా ఆడిస్తారంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున బాయ్కాట్ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోల్కతా వంటి నగరంలో బంగ్లా ప్లేయర్ ఉండటంపై స్థానిక ప్రజల నుంచి, కొన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముస్తఫిజుర్ను భారీ ధరకు కొనుగోలు చేసిన కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రయోజనాల కంటే క్రికెట్ ముఖ్యం కాదంటూ నెటిజన్లు ఫైరయ్యారు. ఈ ఒత్తిడిని గమనించిన బీసీసీఐ ఐపీఎల్ సజావుగా సాగాలంటే వివాదాలకు దూరంగా ఉండటమే మంచిదని భావించి ఈ కఠిన నిర్ణయం తీసుకుంటుంది. బీసీసీఐ ఆదేశాలపై కేకేఆర్ యాజమాన్యం కూడా స్పందించి బీసీసీఐ సూచన మేరకు ముస్తఫిజుర్ను విడుదల చేస్తున్నట్లు ధృవీకరించారు. 9,20,00,000 భారీ బడ్జెట్తో కొన్న బౌలర్ వెళ్ళిపోవడం కేకేఆర్ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బని చెప్పాలి. ఇప్పుడు ముస్తఫిజుర్ స్థానంలో కేకేఆర్ ఏ విదేశీ ఫాస్ట్ బౌలర్ను తీసుకుంటున్ననేది ఆసక్తికరంగా మారింది. చూశారుగా, క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు, అప్పుడప్పుడు దేశ రాజకీయ పరిస్థితులు కూడా దీనిపై ప్రభావం చూపుతాయని ఘటన నిరూపించింది. మరి ముస్తఫిజుర్ను తొలగించడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.